హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. మన ప్రజాస్వామ్య దేశంలో సద్విమర్శలకు ఎప్పుడూ చోటు ఉంటుంది. రాజకీయ నాయకులు సద్విమర్శలు పక్కన పెట్టి లిమిట్స్ దాటి చేసే విమర్శలు నిజంగా చాలా చాలా ఆశ్చర్యకరంగాను, ఒక రకంగా చెప్పాలంటే జుగుప్సాకరంగా అనిపిస్తుంటాయి. మన తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు చేసే విమర్శలు ఏవైతే ఉంటాయో నిజంగా అవి విమర్శలు కావు, అవి బూతులవి. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అమరజీవి జలధార పథకాన్ని ప్రారంభించారు. దాదాపు 7,910 కోట్ల వ్యయంతో ఈ గ్రిడ్ ప్రాజెక్టును నిర్మించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులతో. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ ప్రస్తుతం అయితే చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆయన చేసిన కామెంట్స్లో విమర్శించడానికి కూడా లిమిట్స్ ఉంటాయి. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు విమర్శించండి, మేము దాన్ని తీసుకుంటాం. అంతేగాని విమర్శలు పక్కన పెట్టి నోటికి వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడతానంటే కుదరదు. ముఖ్యంగా పిఠాపురం ఇష్యూ కూడా ఆయన తీసుకొచ్చారు. పిఠాపురంలో మొన్న చూస్తే ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఒక వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని టార్గెట్ చేసుకొని చాలా చండాలంగా, నీచంగా, ఇక అది పరాకష్టానికి నా వెంట్రుకు కూడా ఎవడు పీకలేడు అనే విధంగా ఆ ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్న విధానం అందరికీ కూడా చిరాకు తెప్పిస్తూ ఉంది. మొన్న పిఠాపురం వెళ్ళి అక్కడ చిన్న పిల్లల్ని తీసుకొచ్చి, పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన కొత్తపల్లికి సంబంధించిన ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఇష్యూ మీ అందరికీ తెలిసిందే. ఆ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళతో కాస్ట్ల గురించి మాట్లాడించి నానా హంగామా చేశారు. ఈ ప్రశ్న అనేవాడు వెనకాల జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఉన్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ పిఠాపురం నియోజకవర్గంలో చిన్న పిల్లలతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కూడా చెబుతూ, అదేవిధంగా ఎక్కడో విదేశాల్లో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళ గురించి కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు. అయితే ఈ సందర్భంగా ఆయన ఒక మాట అన్నాడు. ఒక్కసారి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే మీ అందరికీ సంతకాలు పెట్టడానికి కూడా చేతుల మీద మరకలు కూడా రావు అనే విధంగా ఒక చాలా సెన్సేషనల్ కామెంట్ చేశాడు. అదేవిధంగా యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తే మాత్రం మీరు అందరూ సెట్ రైట్ అవుతారనే విధంగా ఆయన కామెంట్ చేయడం, ప్రస్తుతం అయితే దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది. అయితే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఎవరైతే ఈ పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలను తీసుకుంటారో వాళ్ళందరినీ మేము అధికారంలోకి వస్తే జైల్లో పాలు చేస్తాం, 2 నెలల్లోనే జైలు పాలు చేస్తామని చెప్పేసి ఆయన చేసిన కామెంట్స్కి పవన్ కళ్యాణ్ ఇచ్చిన కౌంటర్ అయితే నిజంగా అదిరిపోయింది. దాని గురించి ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు, చిన్న క్లిప్ ఒకటి ప్లే చేస్తాను, వినండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడము. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలా. ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని, మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి? పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? మాకు నోరు లేదనుకుంటున్నారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడ్డాం. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ, అలాగే చెప్తున్నా, ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే. మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసు ఉండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లు ఉండి, 1000-2000 ఉన్న డిఎస్పీలు ఉండి, అలాంటి
కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఇక మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు అక్కడ దాకా తీసుకెళ్ళకండి. సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, మరి ఏం మాట్లాడతారు ఇప్పుడు? నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాను రాను ఎలా తయారవుతున్నాయంటే బీహార్ను గుర్తు చేస్తున్నాయి. బీహార్ లాంటి రాష్ట్రం కూడా ఎంతో కొంత మార్పు వస్తుంది అక్కడైనా, కానీ ఆంధ్రప్రదేశ్ మరో బీహార్లా తయారవుతుంది. ఎందుకంటే ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పిందంటే ఒకటి గమనిస్తే, అధికారులు చెవుల్లో చెప్తున్నారంట. ఏమని? సార్ వాళ్ళ వెనకాల రౌడీ గ్యాంగులు ఉంటారు, మర్డర్లు చేసే వాళ్ళు ఉంటారంటే అధికారులు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సమూహాన్ని చూసి భయపడుతుందంటే అసలు ఏంటి ఇది? నిజంగా బీహార్లో కూడా ప్రస్తుతం ఇలా లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో అలా తయారైంది. ఇప్పుడు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే చింత చచ్చిన పులుపు చావలేదని అంటుంటారు కదా, ఓడిపోయి ఇంట్లో కూర్చున్నా కూడా 11 స్థానాలకు పరిమితం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఆ కాంట్రాక్ట్ తీసుకుంటారో పీపీపీ విధానంలో వాళ్ళందరినీ జైలుకు పంపిస్తాం, లేదంటే సప్త సముద్రాల బయట ఉన్నా కూడా లాక్కొస్తామంటూ బెదిరిస్తూ ఉంటే అధికారులకు ఎవరికైనా కూడా భయం ఉండదా? అధికారులే భయపడతా ఉంటే ఇక సామాన్య జనాల పరిస్థితి ఏంటి? అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి పొలిటికల్గా నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి అంటూ పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ కామెంట్స్ తెలపండి. అదేవిధంగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.